అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను మీ ఇందు భారతి. రీసెంట్ గా జరిగినటువంటి సంఘటన ఏదైతుందో భాగ్యనగరంలో ఒక గో సంరక్షకుని పైన జరిగినటువంటి కాల్పులు, ఇబ్రహీం అనే వ్యక్తి తనని షూట్ చేయడం చాలా దురదృష్టకరం. దాని గురించి నేను ఇప్పుడు కొన్ని విషయాలను మాట్లాడాలని అనుకుంటున్నాను. కొన్ని విషయాలను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సినవి ఉన్నాయి. అట్లాగే హైందవ బిడ్డలు కూడా మేల్కోవాల్సిన సమయం చాలా ఉంది. ఒక 5 నిమిషాలు కేటాయించి హిందూ బిడ్డలు కూడా వీటి గురించి క్షుణ్ణంగా క్లుప్తంగా ఆలోచించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరంలో గన్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇబ్రహీం అనే వ్యక్తికి గన్ ఎక్కడిది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సిపి గారైనా సరే, పోలీస్ శాఖ వారైనా ఒక నిఘాని తేల్చి అసలు లైసెన్స్డ్ గన్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ లైసెన్స్డ్ గన్స్ ఎన్ని ఉన్నాయని కూడా తేల్చాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇంకొకటి, ఎవరైతే తను సోను అలియాస్ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఈ ఇబ్రహీం అనే వ్యక్తికి 11 వాహనాలు ఉన్నాయి. 11 వాహనాలు ఒక వారం వ్యవధి లోపలనే 7 వాహనాలను తను పట్టుకోవడం జరిగింది. దాన్ని కక్ష పెంచుకొని తనకు ఆర్థికంగా నష్టం జరిగింది. సుమారు 1 కోటి రూపాయల నష్టం జరగడం వల్ల తను పగ పెంచుకొని తనని షూట్ చేసిందని పోలీసు వారు చెప్పడం చాలా సిగ్గుచేటు. ఇది పోలీస్ కాకి యూనిఫామ్ వేసుకున్న వారు వెల్లడించడం. అసలు పగ అన్న పదం వాడడానికే మీకు చిత్తశుద్ధి లేదు. వెదర్ యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్ ప్రాపర్లీ ఆర్ నాట్ అనేది ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఆస్తి నష్టం ఎట్లయితుంది? ప్రతి హైందవ బిడ్డ సనాతన ధర్మం పాటించే వాళ్ళందరూ కూడా గోమాతని, గోవుని ఒక మాతగా పూజించి వాళ్ళ ధర్మంలో ఇంక్లూడ్ చేసుకొని గొప్పగా సంరక్షణ చేస్తున్నటువంటి హైందవ బిడ్డ మీద జరిగితే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక వస్తువుని, అంటే గోమాతని, వాళ్ళ తల్లిని కాపాడుకుంటుంటే అది ఆస్తి నష్టం కింద ఎట్లా పోలీసు వారు చిత్రీకరిస్తారో దీనికి బరాబర్ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మొన్నటి వరకు మనం చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు గోశాలను నిర్మిస్తా అని చెప్పిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గోశాలను నిర్మించాల్సిన అవసరం లేదు. గోవధ చట్టం ఏదైతే ఉంది అది మన తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇంప్లిమెంట్ చేయండి. యు ఆర్ ద బెస్ట్ సీఎం. గోవులని, గోమాతని, హైందవ ధర్మాన్ని నేను కాపాడుతున్నా అని చెప్పి మిగిలిన రాష్ట్రాల వాళ్ళకు కూడా చూపించి కేంద్రానికి కూడా మీరు చూపించే విధంగా గోవధ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఇంకొక మాట, నేనున్నటువంటి ప్రాంతం మానుకోట గడ్డ. సుమారు ఒక 14 నెలల వ్యవధిలో 350 నుంచి 380 గోవులని గోవధ కాకుండా కబేలాలకు పోకుండా కాపాడడం జరిగింది. ఇప్పుడు మానుకోటలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు పోలీస్ శాఖ వారు కావచ్చు, ఇంకా అతర మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు కూడా వాళ్ళకు సంరక్షణగా వాళ్ళకు ఒక బటూల్ లెక్క ఉండి మీడియేటర్ లెక్క పనిచేస్తున్న మాట కూడా అందరికి తెలుసు. కాబట్టి మానుకోటలో ఉన్నటువంటి కబేలాలు ఎవరైతే ఉన్నాయో పేర్లుతో సహా అడ్రస్ మున్సిపాలిటీలనే పోలీస్ శాఖ వారికి ఉన్నాయి. ఇప్పటి వరకు మేము పట్టించినటువంటి వాహనాలని ఏవైతే పోలీస్ స్టేషన్లను ఎన్నిటి మీద కేసులు పెట్టిండ్రు, ఎన్ని వాహనాలను సీజ్ చేసిర్రు, ఎంత గోవధ జరగకుండా మీరు చేసిండ్రో ఒకసారి చిత్తశుద్ధి అన్నట్టు మానుకోట పోలీస్ యంత్రాంగం కూడా ఒకసారి అందరికి హైందవ బిడ్డలకు కూడా వెల్లడించాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇప్పటివరకు నేను కంప్లైంట్ చేసినవి ఒక 10 నుంచి 15 పిటిషన్లు ఉంటాయి. ఇయాల్టి వరకు ఒకరిని అరెస్ట్ చేసింది లేదు. యానిమల్ క్రుయాలిటీ కింద కేసెస్ బుక్ అయినాయి. గోవధ కబేలాలకు పోతుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాము. మేము తీసుకుపోయి గోశాలలో పెట్టించినటువంటి కూడా పోలీస్ స్టేషన్ నుంచి వీఆర్ రెస్పాన్సిబుల్ అని సంతకం పెట్టించినటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా మన మానుకోటలో ఉన్నారు. ఇంకొకటి, డిఎస్పీ ఆఫీస్ ప్లస్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కేవలం 100 మీటర్ల దూరంలో ఒక కబేలం పొద్దున్నే లేస్తే ఆయన తెల్లారగట్ల 3 గంటల నుంచి బహిర్గతంగా కట్ చేస్తా ఉంటాడు. కానీ ఎందుకు పోలీస్ శాఖ ఇంతవరకు కూడా వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేయలేదు? మీ వాటా దీంట్లో ఎంత ఉంది? మీకు ఎన్ని ముడుపులు ముడుతున్నాయి? డైలీ వారీగా ముడుతున్నాయా లేకపోతే నెలవారీగా ముడుతున్నాయా కూడా వెల్లడించాల్సిన అవసరం ఉన్నది. ఇబ్రహీం అనే వ్యక్తి, గౌస్ అనే వ్యక్తి, మోదీన్ అనే వ్యక్తి, మోహిన్ అనే వ్యక్తి, సద్దాం అనే వ్యక్తి, ఈ 5 కనుసంధాలనే ఈద్గా బజార్, కంకర్ బోర్డ్ లో ఉన్నటువంటి కబేలాలు జరుగుతున్నాయి. ఇవన్నీ వాళ్ళు కూడా మున్సిపాలిటీకును పోలీస్ శాఖ వారికి కూడా తెలుసు. కాకపోతే నిమ్మకు నీరెత్తినట్టుగా, ఎందుకంటే వాళ్ళ జేబులు నిండుతున్నాయి, వాళ్ళ టేబుల్లోకి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు నోరిప్పడం లేదు. మీకు చిత్తశుద్ధి నిజంగానే ఉంటే నేను రేపు సోమవారం రోజు కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇస్తాను, ఒక మెమరాండం సబ్మిట్ చేస్తాను. మీరు చిత్తశుద్ధి ఉంటే ఈ కబేలాలను ఆపాల్సిందిగా మానుకోట పోలీస్ వారిని డిమాండ్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ మానుకోట, తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చాలా మంది వాళ్ళ అవసరాల రీత్యా రోడ్ల మీదకి వదిలేసుకుంటూ పాల కోసం పొద్దున్న తీసుకొని పోతున్నారు. అట్లా కాకుండా మేము ఓనర్లం అని చెప్పి చెప్పుకునేటువంటి కొంతమంది హిందూయేతరులు, ముస్లింస్ ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా ఇవన్నీ దుకాణాలు బంద్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు పోలీస్ శాఖ వీళ్ళిద్దరూ కూడా సమన్వయంగా కూర్చొని మాకు ఇప్పుడు వెల్లడించారు. తెలంగాణలో లైసెన్స్ గన్స్ ఎన్ని ఉన్నాయి,
అన్లైసెన్స్డ్ గన్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించాల్సిన అవసరం ఉంది. అసలు గన్ కల్చర్ ఎక్కడ? శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి పాలన వచ్చినప్పటి నుంచే ఈ దాడులు జరుగుతున్నాయి. హిందువుల మీద, గుళ్ల మీద దాడులు జరుగుతాయి. వెంటనే వచ్చి వీళ్ళు చెప్తారు మతిస్థిమితం లేనోడు వచ్చిండు. మతిస్థిమితం లేనోడు ఉంటే గుళ్ల మీద ఎందుకు టార్గెట్ చేస్తుండు? వానికి చర్చి కనిపిస్తలేదా? మసీదులు కనిపిస్తలేదా? మతిస్థిమితం లేనోడు కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే కనిపిస్తాయా? కేవలం ఇవన్నీ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకే వన్ ఆఫ్టర్ ది అదర్ గా టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి నా హైందవ బిడ్డలు కూడా అందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎవరైతే దాడిలో కాల్పుల్లో గాయపడ్డటువంటి సోను సింగ్ ఆయన ఒక్కడిదే కాదు. ఈ బాధ్యత అనేది, గో సంరక్షణ అనేది కేవలం బజరంగ్ దళ్ వాళ్ళదో, విహెచ్పి వాళ్ళదో, ఆర్ఎస్ఎస్ వాళ్ళదో, బీజేపీ వాళ్ళదో కాదు. ప్రతి ఒక్క హైందవ బిడ్డ, నేను హిందూ పుట్టుకబుట్టిన అనే ప్రతి ఒక్కరిది కూడా ఈ గో సంరక్షణ చేయాల్సిన అవసరం ఉంది. బాధ్యత కూడా మన భుజాల మీద ఉంది. సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు కేవలం మేము గుళ్లకు పోయినాం, పూజలు చేసినామని మాత్రమే కాదు, ఏదో 9 రోజులు మాలేసుకున్నాం, 40 రోజులు మాలేసుకున్నామని మాత్రమే కాదు. ప్రతి ఒక్కరు మనము పూజించేటువంటి గోమాతని కాపాడుకోవాల్సిన అవసరము, బాధ్యత ప్రతి ఒక్క హిందూ బిడ్డ భుజాల మీద ఉందని కూడా మీ అందరికి, హిందూ బిడ్డలకు కూడా గుర్తు చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూసినట్టయితే ఇంటికి పెద్ద ఎవరైతే లేరో, ఎట్లా దిక్కుమాలినదో ఉంటుందో హోంమంత్రి లేకపోవడం కూడా అదొక కారణం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు మీరు ఇమీడియట్ గా వెంటనే మీ తెలంగాణ సిపి గారిని కూర్చోబెట్టి, డీజీపీ గారిని కూర్చోబెట్టి ఇవన్నీ కూడా లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉందిగా డిమాండ్ చేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.